హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే మన చేతులతో చేసుకునే హోమ్మేడ్ వెన్న, నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? చాలా సింపుల్ అండి. మనం రోజు పెరుగు తోడు వేసుకుంటాం కదా, ఆ పెరుగు మీద మీగడ తీసి ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మా మీగడ అయితే చాలా రోజులైందండి, ఇట్లా గట్టి పడిపోయింది. దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి తగినంత నీళ్ళు పోసుకున్నాము. నీళ్ళు చాలా ఎక్కువగా పోసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాము. మనం మిక్సీ పట్టుకుంటే చేతితో పట్టుకోకుండా తయారయ్యే నెయ్యిని తయారు చేసుకోవచ్చు. చూడండి, అలా ఎక్కువసేపు మిక్సీ పడితే వెన్నంతా పైకి వస్తుంది. ఆ పైకి వచ్చిన దాన్ని ఒక స్పూన్తో గిన్నెలో వేసేసుకున్నాము. మొత్తం గిన్నెలో వేసేసుకున్నామండి. చాలా సింపుల్, ఇంట్లోనే మన సొంతంగా తయారు చేసుకోవచ్చు. హెల్దీ. చూడండి, చాలా నెయ్యి వచ్చింది, చాలా వెన్న వచ్చింది. దాన్ని మళ్ళీ నెయ్యి చేసుకునే ప్రాసెస్ ఇంకొకటి ఉంది, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దీంట్లో మనం అట్లా తయారు చేసిన దాన్ని డైరెక్ట్గా వేడి చేసుకోవద్దండి. చాలా రోజులు స్టాక్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ నీళ్ళతో కొంచెం కలుపుకుందాము. అట్లా కడిగి దాంట్లో తిప్పుతూ ఉంటే దాంట్లో వేస్ట్ నీరంతా బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, అలా తిప్పుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క చుక్క వాటర్ బయటికి పోతాయి. చాలా నీట్గా ఉంటుంది. మనం చెయ్యి పట్టాల్సిన అవసరం లేదు ఎక్కడా కూడా. మనం షాప్లో కొనుక్కొచ్చుకున్న నెయ్యి కంటే ఇంట్లో చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుందండి. అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్